సార్ 2003లో సార్ ఆగస్టు 9 అప్పుడు అనుకుంటా ఈ చంద్రబాబు నాయుడు గారు గోల్ఫ్ కోర్ట్‌కి 800 ఎకరాలనేది ఇవ్వడం జరిగింది. గచ్చిబౌలి. గచ్చిబౌలి దగ్గర. ఒక అప్పుల్లో ఒక ఎకరం 50,000 అని చెప్పారు. 50,000 అంటే తక్కువే. హ్మ్. హ్మ్. ఇవ్వడం జరిగింది. ఓకే. ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో అవకతవకలు ఏదైనా అవినీతి జరిగిందని అప్పుడు సీనియర్ జర్నలిస్ట్ గారు ఏబీకే ప్రసాద్ గారు అండ్ ఇంకోటి శ్రీరంగారావు గారు అడ్వకేట్ ఇద్దరు హైకోర్టు ఆశ్రయించారు. ఈ కేసుని సీబీఐకి అప్పచెప్పమని పిటిషన్ ఎయడం జరిగింది. హైకోర్టు కొట్టేసింది. అండ్ నెక్స్ట్ సుప్రీం కోర్ట్‌లో గూడా మొన్న పిటిషన్ ఎయడం జరిగింది. సుప్రీం కోర్ట్ గూడా ఎలా చెప్పిందంటే సీబీఐకి ఇవ్వాల్సినంత పెద్ద కేసేం కాదన్నట్టుగానే కొట్టేసింది అది గూడా. సో, ఇక్కడ మనం చూసుకోవాల్సిందేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలొస్తున్నాయి. కానీ సరిగ్గా ప్రూఫ్ ఉండట్లేదు. లేకపోతే అందులో నిజంగా అవకతవకలు ఉన్నట్లయితే సీబీఐకి ఇచ్చేది గాని కొంతమంది క్వెషన్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఈ ఈ మధ్య అంటే ఇప్పుడు కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు కొన్ని సంస్థలకి, కొన్ని కంపెనీలకి వాటికి చాలా వరకు ఎలా అంటే దాన్ని ఎలా చెప్పాలి? లీజ్‌కంటూ ఇస్తాయి. 99 ఏళ్ళకని. లేదంటే ఆళ్ళు పూర్తి స్థాయిలో డెవలప్ చేసి పర్టిక్యులర్‌గా చూపిస్తాము. దాన్ని ప్రభుత్వానికి దీనికి భాగస్వామ్యం చేసి చుట్టుపక్క ఆ రాష్ట్ర ప్రజలకి ఉపయోగకరంగా గానీ, ఆ ప్రాంత ప్రజలకి ఉపయోగకరంగా లబ్ధి చేకూరేలాగా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తాయి. సో, దాంట్లో భాగంగా కొంతమందికి కొన్ని భూములు కేటాయించిస్తాయి. కొన్ని భూములు లీజుకిస్తాయి. కొన్ని భూములు రీజనబుల్ అప్పటి ప్రైస్ ప్రకారం అమ్ముతూ ఉంటాయి. సో, మీరన్నట్టు గచ్చిబౌలిలో ఏదైతే దివంగత స్పీకరు జీఎంసీ బాలయోగి పేరు మీద ఒక స్టేడియం, అలాగే ఇది ఏంటది గోల్ఫ్ కోర్టు, అలాగే ఈ గోల్ఫ్‌కు సంబంధించి ఈ జీఎంసీ వాళ్ళు ఏదైతే ఉన్నాయో నేషనల్ కానీ ఏషియన్ గేమ్స్ జరిగేటప్పుడు పక్కన ఆ స్పోర్ట్స్ ప్లేయర్స్ అనుకోటి విడిది కోసం ఒక విలేజ్ లాగా కడతారు చిన్నది. దీన్ని ఆయన అప్పట్లోనే దూరదృష్టి ఆలోచించి దాన్ని ఒక బిల్డింగ్ లాగా కట్టేశాడు. దేనికైనా ఎప్పుడైనా విపత్తుకర పరిస్థితుల్లో ప్రజలకు కూడా ఉపయోగపడతాయని దృష్టిలో. అదే మొన్న కరోనా టైంలో ఎంతగానో ఉపయోగపడింది ఆ బిల్డింగ్. దాన్నే తెలంగాణ ప్రభుత్వం టిమ్స్‌గా మార్చేసింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మరి ఆ రోజు దాని గురించి మేము ఎస్టాబ్లిష్ చేసాం, తెలంగాణ టిమ్స్ పెట్టాం, అది పెట్టాం కానీ దేంట్లో పెట్టారా అని చెప్పండి, చెప్పరు. ఆయన గొప్పతనం ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని. ఒకప్పుడు మరి అదే జీఎంసీ బాలయోగి గారి స్టేడియం గురించి కానీ, ఆ గోల్ఫ్ కోర్టుకు సంబంధించి కానీ ఏవైతే అక్కడ వచ్చే స్పోర్ట్స్ ప్లేయర్స్ కోసం కట్టిన గదులు ఏవైతే ఉన్నాయో మొన్న కరోనా టైంలో దాన్ని ఏమంటారు సపరేట్గా ఉండడాన్ని ఏదో వర్డ్ ఉంటుంది అలాగా ఎవరిగారు గదుల్లో పెట్టారు కదా, అది క్వారంటైన్. ఎస్, క్వారంటైన్గా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్గా ఉండాలని చెప్పి ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళని పెట్టడం, ఆ గదులన్నీ ఎంతగానో ఉపయోగపడ్డాయి కదా. దాన్ని ఇప్పుడు టిమ్స్‌గా మార్చారు. సో, ఇట్లాగ ప్రతీది కూడా ఆయన ఒక లాజికల్‌గా ప్రభుత్వ పరంగా ఏదైతే అప్పటి ప్రభుత్వపరమైన రేట్లు ఏవైతే ఉన్నాయో దాని పరంగా చేసినవే తప్ప ఏమీ అవకతవకలు జరగలేదు. ఒకవేళ జరిగితే ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు తెలిసి 1000 కేసులు వేశారో. రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి అది మరీ ఎక్కువైపోయింది. ఆయన రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు నాకు తెలిసి ఈ విధమైన కల్చర్. చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు దాన్ని కేవీపీ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తర్వాత ఎందుకో ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకున్నారు, వేరే వాళ్ళని నమ్మి అది వేరే స్టోరీలండి. సో, అట్లా ఎన్ని కేసులు వేసినా కూడా ఎందుకు ఆయన తప్పించుకుంటున్నాడా? లేదంటే నిజంగా అందులో ప్రూవ్ లేదా? వీళ్ళకైనా అర్థం అవ్వాలిగా. పోనీ మేధావులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, కరడుగట్టిన క్రిమినల్ లాయర్స్ ఉన్నారు, గ్రేట్ ఆడిటర్స్ ఉన్నారు. ఎంతమంది కూడా ఇన్ని కేసులు వేసినా ఆయనకి ఎందుకు అవ్వట్లేదంటే రీజన్ ఏంటి? ఆయన సింపుల్ లాజిక్ అండి. అంటే నాకు అర్థమైన వేలో చెప్తాను చూడండి. మీకు ఒక ఇల్లు అద్దెకి కావాలనుకోండి. అద్దెకి కావాలనుకుంటే మీరు ఏం చేస్తారు? ఒక బ్రోకర్ని పట్టుకుంటారు. బ్రోకర్ని పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు? బ్రోకర్ ఒక 4-5 ఇల్లు చూపిస్తాడు. ముందు ఆడికి ఒక 500 ఎంత ఇస్తారు ఫోన్ కాల్కి అడ్వాన్స్ కింద. ఆడొక 4-5 ఇల్లు చూపిస్తాడు. మీకు అందులో ఒకటి నచ్చుతుంది, అది తీసుకుంటారు. అది తీసుకోకుండా ఆ ఇంటి రెంట్ ఎంత ఉందో దాంట్లో సగం మనకి బ్రోకర్కి ఇచ్చేయాలి. మీరు ఇచ్చేస్తే అక్కడితో బ్రోకర్కి మనకి కట్ అయిపోయిందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది నాకు ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. ఓకే, దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం ఏంటి?
ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సుల రూపంలో ఏంటుండదో ఆ ఫస్ట్ ఏదైతే ఎస్టాబ్లిష్ అయ్యారో ఆ ల్యాండ్కి సంబంధించిన అవన్నీ కూడా ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో వచ్చేస్తాయి. అక్కడికి అది కట్. అక్కడ కంపెనీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. బట్ ఎవరి హయాంలో వచ్చిందని మాత్రం మనకు తెలుస్తుంది. కానీ ఇదే ఇంటి బ్రోకర్ ఏం చేశాడు, ఇంకా నెల నెలా మీకు ఇచ్చే నువ్వు అదిలో ఓనర్కి ఫుల్ ఇవ్వాలి 10,000, 5,000 నెల నెలా నాకు ఇవ్వాలంటే మీరు నాకు ఇస్తారా? అసలు అది గత ప్రభుత్వాల్లో చేసిన ముఖ్యమంత్రుల పని. ఓకే. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే చేశారు. ప్రతిదీ కూడా కంపెనీ వస్తే కంపెనీలో షేర్లు పెట్టుకున్నారు. తర్వాత ఏదైతే వెస్ట్ బెంగాల్లోన 13 సూట్ కేస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ సూట్ కేస్ కంపెనీలకే పరిమితం, అక్కడ ఏమీ లేదు, అందులో సగం వీళ్ళు నొక్కేశారు అన్నట్టు కూడా చాలా వార్తలు. ఇప్పుడు కాదు, ఇది ఆల్మోస్ట్ ఆల్ 2009లో ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ తర్వాత నుంచి ఆయన మీద ఎలిగేషన్స్లో ఇవి కూడా ఉన్నాయి. సో ఇలాగా ఒక వ్యవస్థ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏదైతే అక్కడ కంపెనీ పెట్టారో బాబు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు అవన్నీ ఏమంటాయి అవి కట్టేయండి, మీకు అంతా ఇవ్వండి, లోకల్గా ఉండే వాళ్ళందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇదే ప్రభుత్వ ఒప్పందం. అక్కడికి అది క్లియర్. అందులో చంద్రబాబు నాయుడు గారు తప్పేముంది? లేదు వాళ్ళ దగ్గర నుంచి ఈయన కమిషన్ తీసుకున్నాడు, తీసుకోండి, ప్రూవ్ చేయండి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఆయన వారసులో లేకపోతే ఆయన చుట్టాలో బంధువులో ప్రతి నెల ఆ కంపెనీలో షేర్లు తీసుకొని అది ఖచ్చితంగా కేసు అవుతుంది, దొరికిపోతాడు ఆయన. అలా ఎప్పుడూ చేయలేదు కాబట్టే ఆయన మీద మరో 1000 కేసులు వేసినా ఎప్పుడు దొరకడు. ఎప్పుడో రేస్ కోర్టుకు సంబంధించో లేదా గోల్ఫ్ కోర్టుకు సంబంధించో ఇప్పుడు దానికి సంబంధించిన తక్కువ కేటాయించారంటే అప్పుడు ఎంత కేటాయించుంటారండి? ఒక 50,000 60,000 కేటాయించుంటారు ఎకరా. అప్పుడు అవన్నీ తొప్పలు రాళ్ళు రప్పలేగా. అవును. హైట్ సైబర్ టవర్స్ కట్టిన తర్వాత కదా ఈరోజు మాదాపూర్ ఎదురా అంటే చిన్న విలేజ్ తొప్పల్లాగా ఉండేది. ఎప్పుడైనా అడ్రస్ చెప్పాలంటే మాదాపూర్లో స్టార్టింగ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది లెఫ్ట్లో, మీకు ఐడియా ఉందో లేదో. ఆ పెట్రోల్ బంక్ ల్యాండ్ మార్క్. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ కనబడదు మీకు, బిల్డింగ్ మధ్యలో కలిసి ఏదిరా పెట్రోల్ బంక్ అన్నట్టు ఉంటుంది. అట్లా అయిపోయింది మాదాపూర్. అక్కడికి అయిందా? దాని తర్వాత హైటెక్ సిటీ, తర్వాత కొండాపూర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అవును. నార్సింగ్ ఇవన్నీ వెళ్ళిపోయింది కదా అలాగా. సో ఇంత పెద్ద సిటీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ రోజు ఆయన 99లో సీఎం అయిన తర్వాత 95లో సీఎం అయిన తర్వాత పెట్టిన ఇవన్నీ కూడా విజన్ 2020 అన్నాడు. మొన్న 2020కి ఎలా తయారైంది అప్పటికి? అవును. మరి అప్పుడు ఏమన్నారు? ఇది తిండి పెడతాదా? ఎవడు చెప్పాడే గోల్ఫ్ కోర్టులు, రేస్ కోర్టులు ఇవన్నీ ఇవేమో మనకేమో తిండి పెడతాయా? ఈ కంప్యూటర్లు అంట రైతులు పట్టకొట్టాడు, కంప్యూటర్లు పెట్టాడు, ఏమొస్తుందా ఆడికి అన్నారు. ఇప్పుడు రైతన్న కూడా ఆవిడ పట్టించుకోవట్లేదు, ఆ కంప్యూటర్లనే పట్టించుకుంటున్నారు. దీన్ని మరి ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా చూడాలి చెప్పండి? అవును. పైగా ఆయన గ్రేట్ ఎకనమిస్ట్. ఆయనకి ఏది చేస్తే తప్పు దొరుకుతామో, ఏం చేస్తే ప్రాబ్లం అవుతుంది కూడా ఆయనకు తెలుసు. పైగా ఆయన ఇప్పటికీ చాలామంది సీనియర్స్ చెప్పేది ఏంటంటే మీడియా అన్నా ఈ వ్యవస్థలన్నా కొంచెం భయపడతాడంట. అందుకే ఒక డెసిషన్ కూడా కాస్త డిలేగా డెసిషన్స్ తీసుకోవడానికి కారణం కూడా అదే. ఆచితూచి దీనివల్ల పార్టీలో ఎవరైనా లబ్ధి పొందుతున్నారా, దానికి ఇంటర్లింక్స్ ఉన్నాయా, ఇది ఫ్యూచర్లో మనకి ఇంపాక్ట్ అవుతుందా అని ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి కొద్దిగా డిలేగా నిర్ణయాలు తీసుకుంటారనే అపవాదు కూడా ఉంది ఆయన మీద, బాబు గారి మీద. ఓకే. సో అంత జాగ్రత్తగా వెళ్తారు కాబట్టి ఈ 1000 కాదు మరో 1000 కేసులు వేసుకున్నా ఆయన ఎక్కడ దొరకడు, ఆయన తప్పే ఉండదు. ఇప్పుడు మొన్నకి ఆయన అరెస్ట్ అప్పుడు కూడా ఏమైంది? అప్పుడు సృష్టించిన పత్రాలనే రాత్రి కాల్ చేసి వెళ్ళిపోయారుగా. ఎందుకు కాల్ చేశారు? అవి సృష్టించారు కాబట్టి. ఇప్పుడు నిజంగా ఉంటే ఆయన మళ్ళీ ఇప్పుడు కేసు తిరగదోడొచ్చు కదా, ఆయన మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళట్లేదు? సింపుల్ కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.